Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు మనం చూసే టాపిక్ ఏంటంటే ఏదైనా క్లాత్ మీద మరకలు డిఫరెంట్గా ఉంటాయి. అండ్ టీ కాఫీ మరకలు, అండ్ బ్లడ్ స్టెయిన్స్, ఇంక్ స్టెయిన్స్, ఆయిల్, పసుపు, కుంకుమ, సో ఇలాంటి రస్ట్, సో ఇలాంటి డిఫరెంట్ మరకలు అనేది మన బట్టల మీద పడుతూ ఉంటాయి కదా. సో అవి ఎలా రిమూవ్ చేసుకోవాలి? నేను ఇంతకుముందు ఏంటంటే జస్ట్ మెయింటెనెన్స్ కోసం సాఫ్టనింగ్, కండిషనింగ్ అండ్ పాలిషింగ్ ఇలాంటివి చూపించాను అనమాట. ఫ్రాగ్రెన్స్ అవి మనం డ్రై క్లీనింగ్ మషిన్లో యూస్ చేసేటివి. అండ్ ఇది ఏంటంటే పర్టికులర్గా క్లాత్ల మీద ఏవైనా మరకలు పడ్డప్పుడు, అండ్ చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే మనం ఎంత న్యూ డ్రెస్ వేసినా కూడా వాళ్ళు ప్యాడ్ చేసుకుంటూ ఉంటారు, అది మనం వాష్ చేసినా కూడా వెళ్ళవు కొన్ని మరకలు. సో అలాంటి వాటి కోసం ఎవరైతే వాళ్ళు ఇండివిజువల్గా ఇంట్లో స్టెయిన్స్ పెట్టేసుకొని ఏదైనా కొత్త డ్రెస్సుల మీద ఆ స్టెయిన్స్ మనం పడేయలేని లాంటివి ఉంటాయి కదా, కొన్ని పడేసినా కూడా మనకి ఏం అవ్వవు, అలాంటి వాటికి అయితే అవసరం లేదు. అండ్ కొత్తవి ఏవైతే ఉంటాయో వాటి మీద స్టెయిన్స్ పడుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం ఇంట్లోనే మనకు ఎలాంటి స్టెయిన్స్ కావాలో ఇలా స్ప్రేస్ మన దగ్గర దొరుకుతాయి. ఇలాంటి లిక్విడ్స్ తీసుకొని మనం ఏ స్టెయిన్ ఉంటే ఆ స్టెయిన్ వాడచ్చు. సో ఇది అయితే ఆయిల్ స్టెయిన్ అనమాట. ఆయిల్ ఎక్కడైతే పడ్డదో మన క్లాత్ల మీద శారీస్ అవ్వచ్చు, చిన్నపిల్లల డ్రెస్సెస్ అవ్వచ్చు, షర్ట్స్ అవ్వచ్చు, అండ్ పూజ టైమ్స్లో కానీ ఏదైనా టెంపుల్స్లో కానీ వెళ్తే మనకు ఆయిల్ మార్కులు మ్యాక్సిమం పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటిది స్ప్రే ఒకటి మనం ఆయిల్ మార్కులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్ప్రే చేసి జస్ట్ టీత్ బ్రష్ తోటి కొంచెం క్లీన్ చేసేసి వాటర్లో డిప్ చేసేస్తే సరిపోతుంది. అండ్ కలర్ పోని వాటికి వాటర్, కలర్ పోయేలాగా ఉంటే డ్రైజాల్ అనేసి ఒక లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ మనము అక్కడ స్ప్రే చేసేస్తే అయిపోతుంది వాష్ చేయకుండానే. ఇది బౌల్లో వేసేసి అది ఏదైతే మనం ఆయిల్ దగ్గర స్ప్రే చేసి బ్రష్ తోటి క్లీన్ చేస్తామో ఆ క్లాత్ డిప్ చేసి జస్ట్ రెయిన్స్ చేయాలన్నమాట. డ్రైజాల్లో రెయిన్స్ చేసేస్తే ఆ మరకలు వెళ్ళిపోతాయి అనమాట. కలర్ పోయే వాటికి డ్రైజాల్లో వాష్ చేయాలి. కలర్ అంటే మనము వాటర్లో ఉతికినా కూడా ఏం కావు, ఖాళీ మరకలు పోవాలి అనుకున్న దానికి ఇది యూస్ చేసి బ్రష్ తోటి రబ్ చేసిన తర్వాత వాటర్లో జస్ట్ ఎక్కడైతే పార్ట్ మనము రబ్ చేసి ఉంటామో ఆ పార్ట్ మాత్రం ఒక బౌల్లో వాటర్ తీసుకొని అక్కడ మాత్రమే పిండేసి ఆరబెట్టేసేయచ్చు. మ్యాక్సిమం 80 to 90% అనేది స్టెయిన్స్ అనేది పోతాయి. ఇది వచ్చేసి మల్టీ స్టెయిన్స్, డిఫరెంట్ ఇంకా ఏదైనా మురికి లాంటిది కొంచెం ఎక్కువ పడ్డా వాష్ చేసిన పోవట్లేదన్న వాటికి మల్టీ స్టెయిన్. ఇది వచ్చేసి బ్లడ్, అండ్ ఇది ఇంక్ స్టెయిన్, ఇది రస్ట్ అండ్ బ్లడ్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఇవి చేసేటప్పుడు కంపల్సరీగా గ్లౌజులు వేసుకొని చేయాల్సి వస్తుంది. సో ఇవ్వండి స్టెయిన్స్కి మన దగ్గర అయితే టోటల్గా 6 కిట్ ఉంది. స్టెయిన్స్ డిఫరెంట్గా ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకొని కూడా వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు సింగిల్గా మాకు ఓన్లీ పసుపుకి కావాలి, ఓన్లీ ఆయిల్కి కావాలంటే డిఫరెంట్ 1, 2 పర్టికులర్గా మీకు ఏదైతే కావాలో అవి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కొత్త బట్టల మీద స్టెయిన్స్ పడితే పోకపోతే మళ్ళీ తిరిగి వేసుకోవాలంటే డ్రెస్ వేసుకోలేము. అండ్ కాస్ట్లీ డ్రెస్ అయితే పాడేయాలన్నా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ లిక్విడ్స్ అనేది వాటికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి, పర్చేస్ చేసుకోండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కూడా మీరు డిస్కస్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.